కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా 2 కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభమైంది. 14 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలింగ్ లో అక్రమాలు, రిగ్గింగ్ ఆరోపణల కారణంగా 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ వైసీపీ టీడీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆగస్టు 12న జరిగిన ఈ పోలింగ్ లో ఏజెంట్లను అడ్డుకోవడం, బయటి వ్యక్తుల జోక్యం వంటి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎన్నికల సంఘం 2 కేంద్రాల్లో రీపోలింగ్ కు ఆదేశించింది. ఈ రీపోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. భారీ బందోబస్తు, వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 14న కడపలో జరగనుంది. ఈ ఎన్నికలు వైఎస్ జగన్ కంచుకోటలో రాజకీయ ప్రతిష్టకు కీలకంగా ఉన్నాయి. 14 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 1000 మంది ఓటర్లు ఉన్నారు. కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా 2 కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభమైంది. 14 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలింగ్ లో అక్రమాలు, రిగ్గింగ్ ఆరోపణల కారణంగా 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ వైసీపీ టీడీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆగస్టు 12న జరిగిన పోలింగ్ లో ఏజెంట్లను అడ్డుకోవడం, బయటి వ్యక్తుల జోక్యం వంటి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎన్నికల సంఘం 2 కేంద్రాల్లో రీపోలింగ్ కు ఆదేశించింది. ఈ రీపోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. భారీ బందోబస్తు, వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 14న కడపలో జరగనుంది. ఈ ఎన్నికలు వైఎస్ జగన్ కంచుకోటలో రాజకీయ ప్రతిష్టకు కీలకంగా ఉన్నాయి. 14 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 1000 మంది ఓటర్లు ఉన్నారు. కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా 2 కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, 14 పోలింగ్ కేంద్రాల్లో మళ్లీ రీపోలింగ్ చేస్తున్నారు. అయితే నిన్నటి మిస్టేక్స్ జరగకుండా ఉండడానికి పోలీసులు ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు? ఓకే, థ్యాంక్ యూ దీపిక. కడప జిల్లా పులివెందులలో కొద్దిసేపటి క్రితం అంటే 7 గంటల నుంచి ఆ 2 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నిక రీపోలింగ్ స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అయితే కడప జిల్లాలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో 2 పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. ప్రచారంలో నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహరించినటువంటి కూటమి పార్టీలు, అలాగే వైసీపీలు పోలింగ్ సైతం అదే విధమైనటువంటి రీతిలో ప్రచారం చేయడం జరిగింది. దీంతో పులివెందులలో అంటే నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో పులివెందులలో మొత్తం 10,601 మంది ఓటర్లకు సంబంధించి పోలింగ్ 15 కేంద్రాల్లో జరిగింది. అయితే మొత్తంగా ఇక్కడ పోలింగ్ శాతము 76.44% నమోదు కావడం జరిగింది. అలాగే ఒంటిమిట్టలోనూ పోలింగ్ తీరు అదే విధమైనటువంటి ఉద్రిక్తతల నడుమ సాగిందనుకోవచ్చు. ఇక్కడ మొత్తంగా 24,606 మంది ఓటర్లు ఉండగా 70 మొత్తం అంటే ఇక్కడ పోలింగ్ 30 కేంద్రాల్లో సాగింది. అయితే ఇక్కడ కూడా 84.05%గా పోలింగ్ నమోదైంది. అయితే ఎన్నికల్లో నిన్న పులివెందులలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి చాలా చోట్ల, దాదాపుగా అన్ని చోట్ల అక్రమాలు జరిగాయని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. ఇటు కడప జిల్లా నేతలతో పాటు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వైసీపీ నేతలు కూడా పులివెందుల ఒంటిమిట్ట కేంద్రాల్లో 2 కేంద్రాల్లోనూ దాదాపుగా
అదే విధమైనటువంటి చంద్రబాబు ప్రత్యేకంగా నియమించుకున్నటువంటి ఒక రాజ్యాంగం ప్రకారము అక్కడ పోలీసులు అధికారులే పోలింగ్ ను నిర్వహించాయని కూడా బహిరంగంగా విమర్శించడం జరిగింది. అదే నేపథ్యంలో నిన్నటి రోజు పులివెందులలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల తీరు ఇవన్నింటినీ కూడా వైసీపీ ఫిర్యాదు మూలకంగా జరిగింది. అలాగే కొన్ని చోట్ల కొన్ని దుష్టాంతాలు జరిగాయని కూడా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా గుర్తించింది. అందుకు సంబంధించి పులివెందులలోని మొత్తం 15 కేంద్రాల్లో 14 కేంద్రాలైనటువంటి అచ్చవెల్లి తర్వాత ఈ కొత్తపల్లి గ్రామాల్లో ఇవాళ రీపోలింగ్ జరపాలని కూడా ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అంటే ఈ 2 కేంద్రాల్లో నిన్న జరిగినటువంటి సంఘటనలు కాకుండా ప్రశాంతంగా ఈ 2 కేంద్రాల్లో ఇవాళ పోలింగ్ ముగించాలని కూడా పోలీసులు ఇప్పటికే ఆ 2 కేంద్రాల వద్ద మోహరించడం జరిగింది. అంతేకాకుండా నిన్న జరిగిన ఎన్నికలకు ప్రత్యేకంగా మరికొంతమంది అదనపు బలగాలను కూడా ఆ 2 కేంద్రాల వద్దకు పంపించి ప్రత్యేకమైనటువంటి అధికారులను అంటే ఆ డిఎస్పీ స్థాయి అధికారులను కూడా అక్కడ నియమించి ఎస్పీ అశోక్ కుమార్ నేతృత్వంలో ఇక్కడ టోటల్ గా ఈ 2 కేంద్రాల్లో ప్రశాంతంగా ఇవాళ ఎన్నికలు నిర్వహించడానికి కూడా అధికారులు అన్ని రకాలైనటువంటి సంసిద్ధం చేశారు. ఇప్పటికే 2 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎన్నిక కూడా మొదలైంది. అయితే ఈ ఎన్నిక ఇవాళ సాయంత్రం 5 గంటలతో ముగిస్తుంది. ఈ ముగించిన తర్వాత అంటే రేపు కడపలో యాక్చువల్ గా అయితే కనుక ఎలాంటి రీపోలింగ్ లేకుండా ఉన్నింటి ప్రశాంతంగా ఉన్నింటి కనుక ఇప్పటికే అధికారులు ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. రేపు కడపలో జరిగేటువంటి కౌంటింగ్ కు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే పులివెందులలో ఈ 2 రీపోలింగ్ కేంద్రాలకు కారణము తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరు, దౌర్జన్యాలు, తర్వాత పోలీసు అధికారులే తెలుగుదేశం పార్టీకి ఒత్తాసు పలికాయని కూడా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఒంటిమిట్టలో జరిగినటువంటి ఎన్నికల వ్యవహారం సైతము అదే విధంగా జరిగిందని కూడా నిన్న అంటే అక్కడ జెడ్పీటీసీ మెంబర్ గా పోటీ చేసినటువంటి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి నిన్న కడపలో ఉన్నటువంటి ఎన్నికల అధికారి అయినటువంటి ఓబులమ్మకు మొత్తం ఒంటిమిట్టలో మళ్ళీ రీపోలింగ్ జరపాలని కూడా ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైన విషయం చెప్పుకోవాలంటే కనుక నిన్నటి రోజున పులివెందులలో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక అద్భుతము తర్వాత ఒక సంచలనం కూడా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తుమ్మల హేమంత్ రెడ్డి తన సొంత ఓటును కూడా వేసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు ఆయన ఎందుకు పోలింగ్ కు వెళ్ళలేకపోయాడు అనే దానికి కూడా ఆయన విశ్లేషించుకోవడం జరిగింది. తన ఇంటి చుట్టూ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారు కొంతమంది అనుచరులు కట్టెలు తర్వాత రాడ్లు పట్టుకొని తనను భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పుకోవడం అంటే బహిరంగంగా ఒక వీడియోను రిలీజ్ చేసి సోషల్ మీడియాలో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ దీంతో దాదాపుగా పోలీసు యంత్రాంగం కూడా అలర్ట్ అయింది. అందుకు సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా ఎన్నికల భద్రత కోసం వచ్చినటువంటి కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించడంతో పాటు అక్కడ ఏం జరుగుతుంది, అసలు తుమ్మలపల్లిలో ఏం జరుగుతుందని అనేటువంటి విషయంపై అక్కడి ఒక 2 సిఐ స్థాయి అధికారులను కూడా నియమించి అతనికి భద్రతగా మొత్తం మండల పరిధిలో ఉన్నటువంటి 6 పంచాయతీలో తిరగడానికి కూడా ఆయనకు భద్రత ఏర్పాటు చేశారు. తిరగచ్చు కూడా అని కూడా ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా ఈ తుమ్మల హేమంత్ రెడ్డి తనకు సంబంధించిన ఓటును ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోయారో అనేటువంటి విషయం పైన ఆ పార్టీ వర్గాలే తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సైతం ఎక్కడ పులివెందులలో ఎక్కడ తమ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లను ఎక్కడా కూర్చోబెట్టలేదు, బయటికి లాగారు. అసలు తమ పార్టీకి చెందిన వారు ఏ ఒక్కరు కూడా ఓటు వేయడానికి పోతే వారి యొక్క ఓటర్ స్లిప్పులను కూడా లాక్కోవడం జరిగింది. అసలు అలా లాక్కోవడంతో పాటు వాళ్ళని వెనక్కి పంపించి ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే వారిపై దాడులకు కూడా జరిపారని కూడా నిన్న పూర్తి స్థాయిలో అంటే ఎన్నికల కమిషన్ తో పాటు రాష్ట్ర పోలీసులకు కూడా విన్నవించుకోవడం జరిగింది. అయితే ఎంపీ అవినాష్ రెడ్డి నిన్న ఉదయం తెల్లవారుజాము నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసుల అదుపులోనే ఉండిపోయారు. అయితే
పోలీసుల అదుపులో ఉండడంతో పాటు పులివెందులలో ఉండకుండా అంటే దాదాపుగా ఈయనను మధ్యాహ్నం వరకు బయటి ప్రాంతాలను కడప ఎర్రగుంట్ల వంటి ప్రాంతాల్లో ఉంచడం జరిగింది. తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా పులివెందులకు వచ్చిన అక్కడికి డిఐజీ స్థాయి డిఐజీ అయినటువంటి కోయ ప్రవీణ్, తర్వాత జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అక్కడ పులివెందులో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయానికి వెళ్లి అక్కడే భద్రతగా ఉండి ఆయన 5 గంటల వరకు కూడా బయటికి రాకుండా భద్రత ఏర్పాటు చేశారు. అయితే కొంతమంది కార్యకర్తలు వైసీపీకి చెందినటువంటి పులివెందుల్లో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆఫీసుకు చేరుకోవాలని కూడా ప్రయత్నించినా కూడా వారిని లోనికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగింది. అయితే ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా తనను నిలవరించేందుకే అలాగే పోలింగ్ ను ఏకపక్షంగా జరుపుకోవడానికే తెలుగుదేశం ప్రభుత్వం ఇలాంటి అరాచకాలకు తెరలేపిందని వైసీపీ ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి నిన్న పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అదే విధంగా టీడీపీ నేతలు కూడా తమ నాయకులను అంటే ప్రధానమైనటువంటి నాయకులను హౌస్ అరెస్ట్ చేసి పోలీసులు ఇబ్బంది పెట్టారు అని కొంతమంది అలా కాదు, పోలీసులు నిష్పక్షపాతంగా ఓటింగ్ ను జరిపించారు. ఇలాంటి వాతావరణం అంటే ఈ 30 ఏళ్ల కాలంలో ఇలాంటి పోలింగ్ సరళి ఎప్పుడు జరగలేదు. పులివెందులలో ప్రజలు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకున్నారు, ప్రశాంతంగా జరిగింది. తర్వాత వైఎస్ కుటుంబానికి ఎన్నాళ్ళు ఒత్తాసు పలుకుతా వచ్చినటువంటి ఆ ప్రాంతం ఇప్పుడు టోటల్ గా స్వచ్ఛందంగా ప్రశాంతంగా ఓటింగ్ సరళిని జరుపుకున్నారని టీడీపీ నేతలు కూడా చెప్పుకోవడం జరిగింది. దీపిక హుసేన్, అయితే ఇంత సీసీ కెమెరాస్ భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఏర్పాటు చేసినా కూడా రిగ్గింగ్ ఆరోపణలు రావడానికి కారణం ఏంటి? ఈ రిగ్గింగ్ ఆరోపణలపై టీడీపీ నాయకులు గాని వైసీపీ నాయకులు గాని ఎవరైనా ఏమైనా స్పందించారా? అంటే ఇక్కడ జరిగినటువంటి నిన్న మొత్తము 15 కేంద్రాల్లో జరిగినటువంటి ఓటింగ్ సరళిని బట్టి చూస్తే గనక టీడీపీ వారు స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పుకుంటూ ఉండగా వైసీపీ వాళ్ళు మాత్రము ఎక్కడా కూడా తమ పార్టీకి సంబంధించి ఏజెంట్లను పోలింగ్ బూతుల్లోకి అనుమతించడం కానీ, తర్వాత తమ పార్టీకి ఓటేసే వారిని లోపలికి అనుమతించకుండా భయభ్రాంతులకు గురి చేశారని వైసీపీ నేతలు ఆరోపించడం జరిగింది. అయితే ఓటరు స్లిప్పులు తీసుకుని పోలింగ్ బూతులకు వెళ్ళినా కూడా వాళ్ళను గుర్తించే పనిలో అంటే ఎవరైతే వైసీపీకి చెందిన వారు ఉన్నారో అలాంటి వారి స్లిప్పులను కూడా తీసుకొని వాళ్ళని వెనక్కి పంపించడం జరిగింది. అంతేకాకుండా ఉదయం తెల్లవారుజాము నుంచి కొన్ని వైసీపీకి సంబంధించి బలమైనటువంటి గ్రామాల్లో కూడా ఆ గ్రామాల్లో ఉండే నేతలను కూడా టీడీపీ వారు భయప్రాంతులకు గురి చేశారు. అలాంటి వారిని ఊరు నుంచి వదిలి వెళ్లాలని కూడా టీడీపీ నేతలు హెచ్చరించారు అని వైసీపీ నేతలు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇలాంటి సందర్భంలోనే ఇతర ప్రాంతాల నుంచి అంటే పులివెందుల గ్రామాలకు సంబంధించినటువంటి ఓటర్లు కాకుండా బయటి ప్రాంతాల నుంచి అంటే ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, తర్వాత కమలాపురం ప్రాంతాల నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని అంటే ఓట్లు వేసుకోవడానికి ఒక ప్రత్యేక బృందాన్ని తీసుకొచ్చి ఇక్కడ టోటల్ గా బయటి వ్యక్తులతోనే ఓట్లు వేయించారనేటువంటి బలమైన ఆరోపణలు వైసీపీ నేతలు చేస్తున్నారు. దీపిక ఓకే హుసేన్, నిన్న మనం చూసుకుంటే ఓటర్ల వెహికల్స్ ధ్వంసం చేయడం ప్రత్యర్థులు ఎలాంటివి చూసాం, మరి ఈ రోజు అలాంటివి జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే ఇప్పటికే నిన్న జరిగినటువంటి దుష్టాంతాల కారణంగా పోలీసులు అంటే నిన్నటి రోజు ఒక్క పులివెందులలోనే దాదాపు 700 మందికి పైగా అధికారులు అంటే పోలీసులను పోలీసు బలగాలను మోహరించారు. దాదాపుగా 4 పెట్రోళ్ల బెటాలియన్లను కూడా దించారు. తర్వాత సాయుధమైనటువంటి పోలీసు బలగాలను, వెబ్ కాస్టింగ్ ను, తర్వాత డ్రోన్ కెమెరాలను కూడా ఆవిష్కరించడం జరిగింది. ఇలాంటి సందర్భంలో అంటే నిన్న మొత్తం 15 కేంద్రాల్లో ఓటింగ్ జరగగా అక్కడ ఉన్నటువంటి టోటల్ సిబ్బందిని అంటే ఆ సిబ్బంది నిన్న 15 కేంద్రాలు జరగగా ఇవాళ 2 కేంద్రాలు మాత్రమే జరుగుతున్నాయి. అయితే నిన్న జరిగినటువంటి అలజడి ఈ రోజు ఉండకపోవచ్చు. ఎందుకంటే సాయుధులైనటువంటి పోలీసులు తర్వాత అదనపు సిబ్బంది కూడా ఇవాళ మోహరించేటువంటి అవకాశం ఉంది. ఈ 2 కేంద్రాల్లో పోలింగ్ లో ఎలాంటి అక్రమాలు జరగకుండా జిల్లా పోలీసు అధికారులు పెద్ద ఎత్తున అంటే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున అక్కడ మోహరించి ప్రశాంతంగా ఓటింగ్ జరిగేటట్లు ఏర్పాటు చేశారు. దీపిక ఈ రోజు జరిగే పోలింగ్ లో ఏ టైం వరకు ముగిసే అవకాశం ఉంది?
అంటే ఇవాళ 7 గంటల నుంచి మొదలైనటువంటి పోలింగ్ ఇవాళ సాయంత్రము 5 గంటలతో ముగిస్తుంది. అయితే ఈ ఈ ఈ ఈ మధ్య కాలంలోనే ఎలాంటి సంఘటనలు జరగకుండా పూర్తిగా అన్ని రకాల భద్రతా చర్యలు కూడా చేశారు. అటు జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తో పాటు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కూడా ఇక్కడే పులివెందుల్లోనే ఉండి ప్రత్యేకమైన చర్యలు తీసుకొని ప్రశాంతంగా ముగించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే రేపటి రోజున ఇందుకు సంబంధించి కౌంటింగ్ అంటే పులివెందుల ఒంటిమిట్ట ప్రాంతాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. కౌంటింగ్ జరగబోతుంది కాబట్టి ఏ చిన్న సంఘటన కూడా జరగకూడదనేటువంటి ఉద్దేశంతో పులివెందుల 2 కేంద్రాల్లో ఉప ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దీపిక. రైట్ హుసేన్, థ్యాంక్ యూ.